హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చనమాట. అంత ఈజీగా అర్థమవుతుంది. వంకాయ శనగపప్పుతో ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. వంకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్లో మీరు కూర చేసే ఉంటారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనకి అన్నంలో సాంబార్తో పాటుగా సైడ్ డిష్గా కానీ, లేదంటే చపాతీతో కానీ, పూరీతో కానీ, వీటిలో దేనితోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నీళ్లు తీసుకోవాలండి. నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కరిగిన తర్వాత దీనిలోకి వంకాయలు తీసుకోవాలి. వంకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలని డైరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా దూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకొని, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఒక 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనకి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక చిన్న కప్పు పచ్చెనపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఆ పచ్చెనపప్పును కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం తాలింపులోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు మొత్తము కూడా తాలింపులో కలిసిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఈ ముక్కలకు కూడా కొంచెం పసుపు యాడ్ చేశాను. వేసి ఇప్పుడు వంకాయ ముక్కలు మొత్తము కూడా ఈ సాల్ట్ మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా పసుపు ఉప్పు 2 పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వంకాయల్ని ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు తీస్తూ కలుపుకుంటూ వంకాయల్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వంకాయలు మొత్తము కూడా ఫ్రై అయిపోవాలండి. మనం మూత తీసుకున్నట్లా వేయించుకుంటున్నాం కదా, అట్లా మొత్తం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా నూనెలో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను. కొబ్బరి పొడి కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఈ ఫ్రైలో ఇలా కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఈ కొబ్బరి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు సూపర్గా ఉందని. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారు కదూ. మీకు ఎప్పుడన్నా తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా ఈ కర్రీని ట్రై చేయండి. చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీ కానీ లేదంటే రైస్లోకైనా సరే డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.